అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురపాం నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే ఇంటింట ప్రచారంలో తన శైలిలో సుడిగాడి పర్యటన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది, ఏ విధంగా ఈ రోజు ప్రచారం సాగుతుంది గడి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈరోజు చెప్పండి ఏ విధంగా ఉంది ప్రజల స్పందన? ఇంటింట ప్రచారంలో వెళ్తుంటే ప్రజలు ఏ విధంగా మీకు ఆహ్వానం లభిస్తుంది? ఈరోజు ఎన్నికల ప్రచారంలో, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ గ్రామం వెళ్ళినా, ఏ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మీరు గమనిస్తే ఇప్పుడు టైం సుమారుగా 8 అవుతుంది. 8 అవుతున్నా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ మ్యాక్సిమం 70 to 80% ప్రజలు వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి మా మీటింగ్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అంటే ఈ 5 ఏళ్ల జగనన్న పాలనలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది కాబట్టి, ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ అని చూడలేదు. మా పార్టీ అయినా మా పార్టీ కాకపోయినా వాళ్ళకి అర్హత ఉంటే చాలు, అర్హత ఒకటే ప్రామాణికంగా, ఎవరి దగ్గర ₹1 లంచం తీసుకోకుండా, అలాగే రాజకీయాలు చేయకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మేలు చేశాం కాబట్టే ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలు అదే రకంగా కూడా ఆదరిస్తున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన వాళ్ళు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు ఇచ్చినటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన యొక్క ప్రభావితం అనేది ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం ద్వారా మాకు కనిపిస్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఒక ఆసరా కానీ, ఒక రైతు భరోసా కానీ, వాహనమిత్ర కానీ, చేదోడు కానీ, 0 వడ్డీకి రుణాలు కానీ, ఏదైతే ఆయన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి హామీని కూడా ఈరోజు 99% హామీలను జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. గతంలో మేనిఫెస్టో అంటే ప్రజలకు ఎటువంటి అభిప్రాయం ఉండేదంటే, రాజకీయ పార్టీలు ఎలక్షన్లప్పుడు వచ్చి హామీలు ఇస్తారు, వెళ్ళిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టేస్తారు, ఓట్ల కోసం మాత్రమే చెప్తారనేటువంటి ఒక చులకన భావన రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉండేది. కానీ జగనన్న ప్రభుత్వంలో జగనన్న ఏదైతే 2019లో హామీలు ఇచ్చారో ఈరోజు 99% ఈరోజు హామీలను నెరవేర్చి ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఆయన నింపారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంపించారు. నేను ఈ హామీలు ఇచ్చాను, మీకు అది జరిగిందా లేదా, మీరు టిక్కి పెట్టండి, నాకు మార్కులు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. ఈరోజు ఈ దేశంలోనే ఒక మేనిఫెస్టోని ప్రతి గడపకి పంపించినటువంటి ముఖ్యమంత్రిని ఎవరు ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటి అని అంటే, ఈరోజు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి పథకాలను కంటిన్యూ చేస్తూ, అమ్మఒడి లాంటి, లేకపోతే పెన్షన్ లాంటి, రైతు భరోసా లాంటి పథకాలని కొంచెం పెంచుతూ గత 5 ఏళ్లలో నేను ఎలా పరిపాలించానో అవి అలా కంటిన్యూ చేస్తాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, చెప్పామంటే చెయ్యాలి, చేసేదే చెప్పాలి అన్నది ఆయన సిద్ధాంతం. ప్రజలకు మోసం చేయకూడదు. ఒక మాట ఇచ్చామంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలా, దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ విశ్వసనీయత ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోని 100% ప్రజలు ఈరోజు అభినందిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా ఏంటి అని అంటే, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లో కలగాల్సింది క్రెడిబిలిటీ. వాళ్ళ క్రెడిబిలిటీ మీద, వాళ్ళ మాట మీద ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద, ఆయన క్రెడిబిలిటీ మీద ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఉంది. అయితే ఈరోజు ఆల్రెడీ ఇప్పటికే సూపర్ 6 అనేది మాత్రం టీడీపీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఏ విధంగా ఉంది, ప్రజలు దేన్ని నమ్ముతున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు సూపర్ 6 అని మినీ మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో 600 హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టి మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి తీసేసి ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి 2019లో 23 సీట్లతో పక్కన కూర్చోబెట్టారు తెలుగుదేశం పార్టీని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 600 హామీలు ఇస్తే ఈరోజు 1000 హామీలు ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా. ఈరోజు మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారండి? తల్లికి వందనం, యువగళం, స్త్రీ శక్తి. ఈ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఏంటి? అమ్మఒడి అనేటువంటి కార్యక్రమానికి కాపీ. మీరు ఎంతమంది పిల్లలైనా కానండి, ఎంతమంది అయినా ఉండండి, నేను తల్లికి వందనం ఇచ్చేస్తాను, 15,000 రూపాయలు. ఇదే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందెందుకు చంద్రబాబు నాయుడు గారికి రాలేదు? 2014 నుంచి 2019 వరకు ఆయనే కదా పరిపాలించింది. ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, ప్రజలకు సంక్షేమం అందించాలా, ఇలా రాజకీయాలు చూడని, పార్టీలు చూడని, ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న ఆలోచన, ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలేదు?
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి, ఆ పరిపాలనలోని అంశాలను కాపీ కొట్టి ఈరోజు మేనిఫెస్టో చేసుకునేటువంటి దుస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు 600 హామీలు కాదు, 1000 హామీలు కాదు, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామన్నా కూడా తెలుగుదేశం నాయకుల మాట, చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్నది వాళ్ళు గమనించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే మీరు ఈరోజు చూసుకుంటే ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారు. ప్రజలు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి ఏమైనా కొత్తగా తీసుకుని వస్తున్నారా? ఏదైనా ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది దీని పరంగా? ఈరోజు ప్రతి గ్రామము కూడా మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు మేలు జరిగితేనే, మీకు మంచి జరిగితేనే, మళ్ళీ జగన్ వస్తేనే మేలు జరుగుతుందని నమ్మితేనే మాకు ఓటేయండి అని అంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ మాటను హర్షిస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబము కూడా, ప్రతి ఫ్యామిలీలో కూడా జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగింది. మేము గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా కార్డు ఇవ్వడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరికి మేలు చేసాం. పలానా ఇంటికి మేలు జరగలేదు, పలానా ఇంటికి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమం అందలేదన్న ఇల్లు ఏ గ్రామంలోనూ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగనన్న ప్రభుత్వంలో సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. కాబట్టే మళ్ళీ మాకు జగనే కావాలి, జగనే రావాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఇంటింటి ప్రచారంలో ఎటువంటి భరోసా ఇచ్చుకొని మీరు ముందుకు వెళ్తున్నారు? నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 ఏళ్ల పరిపాలనలో నా నియోజకవర్గంలో 1700 కోట్ల రూపాయల సంక్షేమాన్ని నేను అందించాను. అది కూడా పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా, ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, ఈవెందో తెలుగుదేశం పార్టీలో మండల స్థాయి లీడర్లకు ఇళ్లకు కూడా ఈరోజు మేము మేలు చేసాం. అలాగే 1000 కోట్ల అభివృద్ధి నిధుల్ని కురుపాం కాన్స్టిట్యున్సీకి నేను తీసుకురాగలిగాను. 300 స్కూల్స్ని ఈరోజు నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసాం. 300 కోట్లతో రోడ్లు వేసాం. 150 కోట్ల ఇంజనీరింగ్ కాలేజీ, 100 కోట్ల పైనే వాటర్ ప్రాజెక్ట్స్, సెల్ టవర్స్, రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్. 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పోయినా 3 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేశాము. ఇంకా అంటే పూర్తి స్థాయిలో 100% అభివృద్ధి జరిగిపోయిందని చెప్పను, కానీ ఇప్పటి వరకు ఎంతోమంది పెద్ద వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా వాళ్ళందరికన్నా చాలా బాగా అభివృద్ధి నేను చేశానని అయితే ధైర్యంగా మీడియా ముఖంగా నేను చెప్పగలను. ఈరోజు నేను చేసినటువంటి అభివృద్ధి, జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమమే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ పరిస్థితి ప్రధానంగా చూసుకున్న నియోజకవర్గంలో ఇన్ని ప్రభుత్వాలు అయితే వచ్చాయి. ఎంతోమంది ఈ నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ప్రాతినిధ్యం వహించారు. ఎవరు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం ఈ 5 సంవత్సరాల్లో జరిగాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి ఈ నియోజకవర్గానికి 100 కోట్లలో మాత్రం నిధులైతే మాత్రం కేటాయించడం జరిగింది. అభివృద్ధి పరంగా చూసుకుంటే 1000 కోట్లలో అయితే మాత్రం ఈ నియోజకవర్గాన్ని కేటాయించామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఇంటింటి ప్రచారంలో మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పాముల పసుపు శ్రీవన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV కుర్పాం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.